హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ వైసీపీ. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ స్వార్థపూరిత రాజకీయాల కోసం తమ అక్రమాలు అన్యాయాలను ప్రశ్నించే వారిని అంతమొందించడమే పనిగా దుర్మార్గాలకు పాల్పడుతూ హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. ఇటీవల గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోకనాథం దాడిలో తీవ్ర గాయాల పాలై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను గండి బాబ్జీ శనివారం పరామర్శించారు. ఇక్కడ రాధా అనే ఒక పేషెంట్ని మీకు చూడడం జరిగింది. ఆవిడ మంటల్లో కాలిపోయింది అనుకున్నాం, కానీ ఒక నరరూప రాక్షసుడు వైసీపీకి అధ్యక్షుడంట, వార్డు అధ్యక్షుడంట, 65వ వార్డులో మొదల వలస పేరు మొదల వలస లోకనాథం అసలు అడ్డు అదుపు లేకుండా పక్కనేవో తుప్పలు పక్కింటి వాళ్ళ స్థలం ఆక్రమించాలని ట్రై చేస్తూ ఆ తుప్పల్లో మంటలు పెట్టి ఈవిడ అట్లా వెళ్తుంటే ఈవిడేమో ఆ మంటల్లో తోసి చంపేయాలనుకున్నారు. కనీసం కమిషనర్కి చెప్పారు, పోలీస్ స్టేషన్ సీఐకి చెప్పారు. అక్కడ ఉన్న అందరూ చూసినా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఏమీ చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఏదో ఒక ఫార్మల్ కేసు కట్టేసి ఆవిడని తన నాన్న వదిలేస్తే పాపం వాళ్ళే 108కి ఫోన్ చేసుకొని కేజీపీలో జాయిన్ అయ్యి వీళ్ళ అదృష్టం ఏంటంటే అక్కడ ఒక లేడీ లక్కీగా చూసి ఆవిడ ఆ మంటల్లోంచి లాగితే కనీసం ప్రాణాలు నిలబడి వీళ్ళ చెయ్యది అడంసేపు పూర్తి కాలిపోయినట్టుంది. ఎంత ఘోరం అంటే రౌడీలు కూడా చేయలేనంత పని ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు చేస్తున్నారంటే ఎంత ఘోరమైన పని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జగన్ గారు ఇటువంటి రౌడీలు తయారు చేసి రాష్ట్రం మీద వదిలేసి ఎవరికి బట్టి అటు చూసుకోమని, ఇంతకీ గొడవ ఏమిటంటే ఆవిడ ఇంటికి పట్టా ఇప్పిస్తానని చెప్పి డబ్బులు అడిగాడంట. ఈ లోకనాథమా ఏ పేరు అటు పేరు లోకనాథం 2 నెలల క్రితం ఎప్పుడు అడిగాడట. అడిగితే నాకెందుకు డబ్బులు ఇవ్వాలి, నేను ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాను, నేను వెంకటీలు వేసుకున్నాను, నాకు ఎప్పుడు వచ్చి అప్పుడు వస్తుందిలే అని చెప్పి ఆవిడ నాకు మీకు పైసా ఇవ్వక్కర్లేదని చెప్తే ఆ ఖర్చు పెట్టుకొని ఇలాగే సేమ్ ఆ పక్క వీధిలో ఉన్న ఎవరైతే ఇల్లు ఉందో ఈ తుప్పలు కొట్టే ఆ స్థలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నం చేసి దానికి ఆ తుప్పలకు మంటలు పెట్టి వాళ్ళు అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఈవిడ పాపం వాళ్ళ తమ్ముడింటికి వెళ్దామని చెప్పి ఆ దారిలో ఆ ఇల్లు చూసి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా మొన్న ఇష్టం వచ్చినట్టు వాగేవని చెప్పి బలవంతాన్ని తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడు వాళ్ళ సిస్టరు మొత్తం మీద ఆవిడ మంటల్లో తోసేయడం, పూర్తిగా కాలిపోవడం. పోలీసులు ఇవాళ అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి, అలాంటిదేమో ఏదో ఒక చిన్న కేసు కట్టి వాళ్ళు వదిలేశారు. ఎక్కడికి వెళ్ళినా పాపం న్యాయం జరగలేదు. డెఫినెట్గా మనం పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆవిడకి న్యాయం చేయడానికి అన్ని విధాలా సహకరిస్తాం, ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి రౌడీ మోకల్ని మీ సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఇది రాజకీయం తెలియడం కాదు, రాజకీయం కోసం మాట్లాడటం కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే ఇదే మనకు తెలియజేస్తూ ఉంది మనుషుల్ని ఎట్లా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అధికారం ఉంటే ఓన్లీ వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి, మరి ఆడవాళ్ళని మానభంగాలు చేయడానికి, వాళ్ళకి నచ్చిన వాళ్ళని మర్డర్లు చేయడానికి, ఇటువంటి మంటల్లో చేసి మరి రకరకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజలకు ఎవరికి కూడా బాగు చేయాలన్న ఆలోచన లేదు ఈ నాయకులకి. సో వెంటనే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇప్పుడే సరైన సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా ఆలోచించండి. ఇటువంటి మూర్ఖులకి మళ్ళీ కానీ ఓటు వేస్తే మనం అందరం కూడా జైల్లో కూర్చోవాలి, లేకపోతే ఇలా చచ్చిపోవాలి. ఇంతకన్నా మరి మార్గం లేదు మనుషులుగా చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ కోరుతున్నా, ఇటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఎవడైతే రౌడీలు మొక్కలు ఏడ్పిస్తున్నారో
వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.